అఘోర సాంప్రదాయం అనేది శివారాధనలో ఉన్నతమైన స్థానాన్ని ఆక్రమిస్తుంది. భస్మధారణ ద్వారా 3 ప్రయోజనాలు దాంట్లో ఉంటాయి. మొట్టమొదటిది -డిగ్రీస్లో తపస్సులోనూ ధ్యానంలో ఉండాలంటే భస్మం రక్షాకవచనంగా ఉంటుంది. 2 చర్మ వ్యాధులు రాకుండా ఉంటాకి భస్మదానం చేస్తుంటారు. 3 శరీరం అంతా భస్మదానం చేయటం అంటే వచ్చినప్పుడు ఏమీ తేలేదు, అంతా ఉన్నది బూడిదే, వెళ్ళేప్పుడు ఏమీ లేదనే తత్వాన్ని తాను అన్వయించుకుంటూ సమాజానికి బోధించే విధంతో ఈ భస్మధారణ ఉంటుంది. అటువంటి భస్మధారణ చేసిన వారు ఐహికపరమైన విషయాల్లో తలదూచరు, ఆముష్కమైన విషయాలు మాత్రమే వారు ముందుకు సాగుతారు. మరి ఈ తల్లి ఈ విధంగా రావటము, ఇక కార్ డ్రైవింగ్ నేర్చుకోవటము, ఇక ఈ సెల్ ఫోన్లు వాడటం అంటే దేశకాల పరిస్థితులు అలా ఉన్నప్పుడు వాటిని కొంచెం అందిపుచ్చుకున్నారని చెప్పి అనుకోవచ్చు. కాకపోతే దుందుడుకు చర్యలు వాటిని ప్రదర్శించడం అనేది అఘోరతత్వానికే అది మంచిది కాదు. కావున వీరు ఎక్కడ నేర్చుకున్నారు, ఎలా ఉన్నారు, వెనకాల ఎవరెవరు ఉన్నారు అనేది మాత్రం మీడియా మహానుభావులు తేల్చాలి. ఇది ఎందుకంటే దానికి సాధ్యాలు మీ చేతుల్లోనే ఉంటాయి. కాకపోతే ఇక ఈ విషయానికి అడ్డుకట్ట మాత్రం వేయటానికి మేము సిద్ధం చేస్తున్నాం. ఎందుకంటే సమాజంలో అనేక పనులు చాలా ఉన్నాయి, ఈ విషయం చుట్టూ తిరగాల్సిన అవసరం ఏదీ లేదు. ఇక సాధనాపరులుగా మారిన వాళ్ళు ఆ -డిగ్రీలో ఉండవచ్చు, అలాగే ఒంటికాల మీద నిలబడవచ్చు. అక్కడ వరకు ఎందుకండి, మన గుంటూరు వాసి ఇక్కడ దరిదాపు ఇక్కడి నుంచి ఒక 30 కిలోమీటర్లు ఉన్న నా మిత్రుడు ప్రాణాయామం ద్వారా 3 అడుగులు గాల్లోకి లేస్తాడు. స్టిల్ ఇప్పటికి కూడా 3 అడుగులు గాల్లో లేస్తాడు. మీరు 100 కెమెరాలు పెట్టుకోండి. ఎందుకు? సాధన అపారమైన భారత యోగీశ్వరులు ఇచ్చిన సాధన మహోన్నతంగా ఉన్నవి. కాబట్టి అలా అది తక్కువ కాలంలో మహిమలు సాధించడము అంటే ఏ మహిమలు? తన మనస్సు మీద తను ఆధిపత్యాన్ని సాధించడం. అంటే కానీ మెరికల్స్ ఇలా సృష్టించడాలు, రకరకాల విషయాలు పనిచేయడానికి ఎన్ని మ్యాజిక్లు జిమ్మిక్లు, వాటిని మేము ఎప్పుడు ఎంకరేజ్ చేయం. అటువంటి విషయాలను ఒప్పుకోం. ఎందుకంటే అంతర్ముఖ ఆరాధన ద్వారా భగవంతుడి యొక్క దివ్యమైన స్థితిగతుల్ని మనకు లభిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ అఘోర సాంప్రదాయం మహోన్నతమైనది. అఘోర సాంప్రదాయం ద్వారానే ఆ రోజు మంజునాథ ఆయన ఘనకీర్తిని సాధించడానికి పరమేశ్వరుడు అఘోర రూపాన్ని దాల్చి రాజు దగ్గరికి వెళ్ళి తాను పరీక్ష పెట్టినట్టుగా కూడా మనకు తెలియవస్తుంది. అటువంటి గొప్ప అఘోర సాంప్రదాయం ఈ విధంగా రోడ్డు మీదకి వచ్చేసి ఈ విధంగా చరించడం అనేది ఖచ్చితమైన విషయం కాదని చెప్పేసి మేము ఖచ్చితంగా మా నెంబర్ 1 న్యూస్ ద్వారా మేము తెలియపరుస్తున్నాం. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. వారిలో ఉన్న ఆలోచనలు కూడా పూర్తిగా మనం విని ఒక కార్యాచరణ రూపకల్పన చేసి తొందరలోనే మన నెంబర్ 1 న్యూస్ ఛానల్ ద్వారా ప్రజలకి అందిస్తాం. శుభం.